మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలో అవతలి వ్యక్తులు మంచి వాళ్ళు అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి అపార్థాలు మనల్ని వాళ్ళకి దూరం చేస్తూ ఉంటాయి. వాళ్ళు చాలా మంచి వాళ్ళు అయినప్పటికీ మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ స్నేహబంధం పొసగకపోగా అనవసరమైనటువంటి అపార్థాలతో మరింత దూరం కావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి అంశాలని ఎలా చక్కదిద్దుకోవాలి అనేటువంటి అంశాన్ని నేటి వీడియోలో పరిశీలిద్దాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. అనుకోని అపార్థాల వల్ల ఇద్దరి మధ్య బంధము బలహీనపడుతుంది. అలాంటప్పుడు ఆ బంధాన్ని ఎలా కాపాడుకోవాలట అంటే, ఇద్దరు అత్తాకోడళ్ళు ఉన్నారట. అస్సలు ఇద్దరికి ఎంత మాత్రం చేత పడదు. అత్త అంటే కోడలికి నచ్చదు, కోడలంటే అత్తకి నచ్చదు. ఎంత కోపం అంటే ఇద్దరి మధ్య విపరీతమైనటువంటి ద్వేషం ఉంటుంది. ఆ ద్వేషం ఎంతలా మారుతుందంటే చివరికి వచ్చేటప్పటికి మా అత్త చనిపోతే బాగుండు, మా అత్త నా జీవితంలో లేకుంటే బాగుండు అనేంతటి విపరీతమైనటువంటి కోపానికి దారి తీస్తుందన్నమాట. దాంతో ఇంకా ఎట్లాగైనా చెప్పి మా అత్తని అంతం అందించాలి అని చెప్పి కోడలు అనుకుంటుంది. పరుగున వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్న నేను ఈ అత్తగారితో భరించలేకపోతున్నా, జీవితం అంతా నరకంగానే ఉంది నాన్న, ఈ అత్త చచ్చిపోతే తప్ప నేను ప్రశాంతంగా ఉండలేను నాన్న, ఈ అత్తని ఎలాగైనా చంపేయాలి నాన్న అని చెప్పి వాళ్ళ నాన్నతో ఏడుస్తూ పెద్దగా గోల చేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు వాళ్ళ నాన్న కూతురు కదా నెమ్మదిగా ఓదారుస్తూ, ఓ అత్తలో ఇబ్బందికి గురి అవుతున్నావా, సర్లే ఏం బాధపడకలే, నువ్వు సంతోషంగా ఉండటమేగా నాకు కావాల్సింది, నేను ఒక ఉపాయం చెప్తాను, నేను చెప్పినట్టుగా ప్రవర్తించు, ఖచ్చితంగా నీ చేతికి మట్టి అంటుకోకుండా మీ అత్త చచ్చిపోతుంది, నువ్వు ప్రశాంతంగా బ్రతకొచ్చు అని చెప్పి వాళ్ళ నాన్న కూతురు దగ్గరికి వెళ్ళి ఒక డబ్బా నిండా పసరు నింపి ఆ డబ్బాని కూతురికి ఇస్తాడు. ఇచ్చి, అమ్మాయి ఈ డబ్బాలో విషం ఉంది, ఇది ఒకేసారి మీ అత్తయ్య కలిపినట్లయితే మనం వెంటనే దొరికిపోతాము, మనమే చేశాము అని చెప్పి తెలుస్తుంది. అందుకోసమని ప్రేమగా మెదులుతూ ఉన్నట్లయితే చూసే వాళ్ళకి అనుమానం కూడా రాదు. అందుకోసమని ప్రేమగా మెదులుతూ రోజు కాస్త ఇది ఆహారంలో కలుపుతూరా అలా 2 నెలల కాలం కనుక చేసినట్లయితే క్రమక్రమంగా ఆవిడ ఆరోగ్యం క్షీణించి నెమ్మదిగా మరణిస్తుంది. అప్పుడు మన చేతులకి ఏ మట్టి అంటుకోదు, ప్రశాంతంగా మనం సంతోషంగా ఉండొచ్చు తల్లి అని చెప్పి కూతురికి ఒక ఉపాయం చెప్తాడు. డబ్బా చేతిలో పెడతాడు. పెడుతూ అంటాడు, ఖచ్చితంగా ఈ 2 నెలల కాలంలో నువ్వు మీ అత్తతో ప్రేమగా నటించటం మాత్రం మర్చిపోకు. ఎందుకు అనంటే రేపు మీ అత్తయ్య చనిపోయిన తర్వాత నువ్వు ఆమెతో ద్వేషంగా ఉన్నావంటే అందరికీ నీపైనే అనుమానం వస్తుంది. కాబట్టి చాలా ప్రేమగా నటించు. అలాగే నువ్వు పెట్టిన ఆహారం మీ అత్తగారు తినాలి అంటే నువ్వు ప్రేమగా ఉంటేనే నువ్వు పెట్టిన ఆహారం మీ అత్తగారు తింటుంది. కాబట్టి ప్రేమగా వండిపెట్టు. 1కి 4 సార్లు అత్తయ్య గారు అని పిలువు. చక్కగా కాళ్ళు పట్టు. ఆమెకు కావాల్సిన రకరకాల ఆహార పదార్థాలు వండిపెట్టు. ప్రేమగా వ్యవహరించమ్మా, ఎట్లాగో ఆమె బ్రతికేది 2 నెలలే కదా అని చెప్పి వాళ్ళ నాన్న ఆ డబ్బాని ఆమె చేతిలో పెట్టి పంపిస్తాడు. ఇంకా అక్కడితో మహదానందపడిపోయి, అమ్మయ్య 2 నెలలు అయితే మా అత్త పీడ విరగడైపోతుంది, ప్రశాంతంగా బ్రతకొచ్చు అనుకుంటూ సంతోషపడుకుంటూ డబ్బాని జామ్ అని పట్టుకొని ఇంటికి వెళ్తుందనమాట. ఇంకా వెళ్ళి ఆ క్షణం నుంచే అత్తగారిని ప్రేమగా పిలవటం మొదలెడుతుంది. అత్తయ్య గారు మీకు ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి కాళ్ళు నొక్కటం, ఆమెకు కావాల్సినవన్నీ చేసి పెట్టడం, చక్కగా తలకి నూనె మర్దన చేయటం, 1కి 4 సార్లు అత్తయ్య గారు మీరు తినండి, అత్తయ్య గారు మీరు తినండి, మీరు ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి పదే ఆవిడ గురించి పరామర్శించటం ఇలా చేస్తూ ఉంటుంది. ఇది ప్రేమతో ఆహారం తీసుకొచ్చిన ప్రతిసారి వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి ఆ డబ్బాలో నుంచి విషపు చుక్కలు కొన్ని అందులో కలుపుతూ ఉంటుంది. ఇంకా ఈ అత్తగారు ఫస్ట్ 2 రోజులు ఆశ్చర్యపోతుంది, ఏమైంది మా కోడలికి సడన్గా ఇంత ప్రేమగా వ్యవహరిస్తుంది అని చెప్పి. కానీ 2-3 రోజుల తర్వాత ఈవిడ అనుకుంటుంది, నా కోడలు అంత బాగా వ్యవహరిస్తున్నప్పుడు నేను ఇంకా మూర్ఖురాల్లాగా ప్రవర్తించడం సరైన పని కాదేమో, నేను కూడా నా కోడల పట్ల ప్రేమగానే ఉండాలి అని చెప్పి తను కూడా అమ్మ అని చెప్పి ప్రేమగా కూతుర్ని పిలిచినట్లుగా పిలుచుకుంటూ తను కూడా కోడల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటూ ఉంటుంది. కోడల్ని ప్రేమగా పిలుచుకుంటూ ఉంటుంది. కోడల పట్ల చాలా ప్రేమని వ్యక్తపరుస్తూ ఉంటుంది. ఎందుకంటే అత్తగారికి కోడలు నటిస్తుంది అని తెలియదు కదా, నిజంగానే ప్రేమించడం మొదలెడుతుంది కోడల్ని. ఈ కోడలు మాత్రం అత్తగారి పైన నటిస్తుంది, నిజమైనటువంటి ప్రేమ లేనే లేదు. 2 నెలలే కదా ఈ ముసలిది బ్రతికేది, 2 నెలల కాలంలో దీంతో ఇలా నటిస్తే పోదా అని చెప్పి పూటకి ఆ ఆకుపసరిని ఆహారంలో కలిపి పెడుతూనే ఉంది. ఈవిడ చక్కగా కోడల్ని నమ్మి చక్కగా తింటూనే ఉంది. ఇద్దరు కలిసి భోంచేయటం, ఇద్దరు కలిసి కబుర్లు ఆడుకోవడం, ఇద్దరు కలిసి కూరగాయలు తరుక్కోవటం, ఇలా అన్ని పనులు ఇద్దరు కలిసి చేసుకుంటున్నారు. కోడలికి అమ్మయ్య ఇంకొద్ది రోజులైతే దీని పీడ విరగడైపోతుంది కాబట్టి మనం ఇట్లా చేస్తే ఎవరికి అనుమానం కూడా రాదు, మేము చాలా బాగా కలిసి ఉండేవాళ్ళం అనుకుంటారు అని చెప్పి కోడలు అనుకుంటూ ఉంటుంది అనమాట. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు కోడలికి జ్వరం వస్తుంది.
అది చూడలేక అత్తగారు అన్ని రకాల వంటలు వండి పెట్టడం, కోడల దగ్గరికి వెళ్ళి కోడల కాళ్ళు కూడా తను నొక్కుతూ ప్రేమగా కూతురులాగా చూసుకోవటం, తలనిమురుతూ నుదురుపైన చేయి పెట్టి ప్రేమగా చూసుకోవటం, ఇలా ప్రేమగా వ్యవహరిస్తూ కోడలికి కావాల్సిన అన్నీ చేసి పెడుతుంది. అలా 2-3 రోజుల్లోనే ఈవిడ మళ్ళీ పూర్తిగా ఆరోగ్యంగా తయారైపోయి తన పని తను చేసుకోవడానికి సిద్ధమవుతుంది. అత్తగారు ఈ విధంగా చూసుకోవడం వల్ల కోడలు తొందరగానే కోలుకుంటుంది. అత్తగారి ప్రేమను చూసి కోడలికి విపరీతమైనటువంటి సంతోషం కలుగుతుంది. అత్తగారిని గట్టిగా హత్తుకొని నన్ను క్షమించండి అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య అంటుంది. అత్తగారికి అర్థం కాదు ఎందుకు క్షమించమంటుంది, ఏం జరిగింది అని చెప్పి అనుకుంటుంది. గతంలో జరిగినటువంటి గొడవలు గుర్తు చేసుకొని క్షమించమంటుందేమో అనుకొని దాందే ఉందిలే అమ్మ, బాధపడకు అని చెప్పి అత్తగారు చెప్తుంది. కానీ కోడలికి ఏం తెలుసు, నేను రోజు ఆహారంలో విషం కలుపుతున్నాను, అందుకోసం క్షమించండి అని చెప్పి ఈమె మనసులో అనుకుంటుంది అన్నమాట. అత్తగారు పోనీలే అమ్మ ఏమి పట్టించుకోకు, పోనీలే అమ్మ గతం ఏవి పట్టించుకోకు అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట. సరే, కోడలు పూర్తిగా ఆరోగ్యవంతంగా తయారవుతుంది. మళ్ళీ తన చేతులతో తండ్రి ఇచ్చినటువంటి పసరు కలుపుదామని డబ్బా దగ్గరికి వెళ్ళైతే చూస్తుంది. కానీ ప్రాణం ఒక పట్టాన ఒప్పదు. ఇంకా ఇంత మంచి అత్తగారిని నేను చంపటం సరైంది కాదు కదా అనిపించి బాధేస్తుంది ఆమెకి. ఇంకా ఏడుస్తూ గబగబా డబ్బా తీసుకొని వాళ్ళ నాన్నగారి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తుంది. నాన్న మా అత్తగారు నిజానికి చాలా మంచిది నాన్న, నేను అర్థం చేసుకోలేకపోయాను ఆవిడ్ని, నేను దురుసుగా ప్రవర్తిస్తే ఆవిడ కూడా దురుసుగా ప్రవర్తించింది, మీరు నటించమని చెప్పారు, నేను అలా నటిస్తూ ఆమె అంటే విపరీతమైనటువంటి ప్రేమ ఏర్పడింది నాన్న, నన్ను చాలా బాగా చూసుకుంటుంది నాన్న, ఇలాంటి అత్తగారు ఎవ్వరికీ ఉండరు నాన్న, నేను ఆవిడ్ని కోల్పోవడం నాకు ఇష్టం లేదు నాన్న, దయచేసి ఇప్పటి వరకు పెట్టినటువంటి మందుకు విరుగుడేమన్నా ఉంటే ఇవ్వండి నాన్న, మా అత్తగారు బాగుండాలి నాన్న, మా అత్తగారికి ఏం కావద్దు నాన్న అని చెప్పి వాళ్ళ నాన్నని పట్టుకొని ప్రాధేయపడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న నెమ్మదిగా ఆవిడని లేవనెత్తి ఆమె వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వి, అమ్మా ఇప్పుడు అర్థమైందా, మీ అత్తగారు నిజంగా నీ పైన ద్వేషం ఎప్పుడూ పెంచుకోలేదు. మన ప్రవర్తన సరిగ్గా ఉన్నట్లయితే ఆమె ప్రవర్తన కూడా సరిగా ఉండేది. ఆమె ప్రవర్తనలో నీ ప్రవర్తనలో ఏర్పడినటువంటి అపార్థం వల్ల ఇద్దరు క్రమక్రమంగా ఒకరంటే ఒకరికి ద్వేషం పెంచుకున్నారు. కానీ నువ్వు ఎప్పుడైతే నటించడం మొదలెట్టావో, ప్రేమగా నటించడం మొదలెట్టావో, ఆవిడ అదే నిజమని నమ్మి ఆవిడ నిజంగానే ప్రేమించడం మొదలెట్టింది. ఆవిడ నిజంగా ఎప్పుడైతే ప్రేమించడం మొదలెట్టిందో నీకు తెలియకుండానే నీవు కూడా ఆమెను నిజంగానే ప్రేమించడం మొదలుపెట్టావు. అంతే అమ్మా, ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించుకోలేకపోయారు. మీరు ద్వేషాన్ని ఇస్తూ వచ్చారు కాబట్టి ద్వేషమే తిరిగి వచ్చింది. కానీ నువ్వు నటిస్తూ అయినా ప్రేమనిచ్చావు కాబట్టి ప్రేమే నీ దగ్గరికి తిరిగి వచ్చింది తల్లి అని చెప్పి తండ్రి దగ్గరికి తీసుకున్నాడట. ఇవన్నీ వింటూ నాన్న చేతిలో ఉన్న పసరు డబ్బా వైపు నాన్న వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉందట. అప్పుడు నాన్నగారు దగ్గరగా వచ్చి ఆ డబ్బాని చేతిలోకి తీసుకొని, దీని గురించే కదా నువ్వు ఆలోచించేది, ఇది తాగడం వల్ల మీ అత్తగారు మరింత ఆరోగ్యంగా తయారవుతారు, ఇది ఆరోగ్యవంతంగా తయారు చేసేటువంటి ఆకుపసరు తప్ప ఇందులో ఏ విషయమూ లేదమ్మా, అత్తగారు 2 నెలల్లో చనిపోతుంది అన్న ఆనందంలో నువ్వు ఆమెతో ప్రేమగా వ్యవహరించావు, మహా అయితే 2 నెలలే బ్రతుకుతుంది కదా అని ఈ మనిషిని మరింత బలంగా తయారు చేసేటువంటి ఆకుపసరు తప్ప ఇందులో ఏ విషయమూ లేదు, మీ అత్తగారు బ్రతికే ఉంటారు, నువ్వు ఏమాత్రం బాధపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి నాన్నగారు చెప్పారట. దానికి ఎంతో సంతోషపడిపోయి వాళ్ళ నాన్నని గట్టిగా హత్తుకొని పరుగున మళ్ళీ అత్తగారి దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళేటప్పటికి అత్తగారి కోడల కోసం వెతుక్కుంటూ ఎదురుగా వస్తుందట. ఇద్దరు ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకొని ఎంతో ఆనందంతో తల్లి కూతుళ్ళలాగా అప్పటి నుంచి ప్రవర్తించడం మొదలెట్టారట. వాళ్ళ లోపల ఉన్నటువంటి ద్వేషం స్థానంలో ప్రేమ మహావృక్షమై ఎదిగింది. మనకి కావాల్సిందల్లా నిజంగానే ప్రేమని నటించాలి. వాళ్ళ లోపల ఉన్నటువంటి అసలు ప్రేమ బహిర్గతం అవుతుంది. ఆ ప్రేమ మిమ్మల్ని మరింత ప్రేమమూర్తిగా తయారు చేస్తుంది. ఇలా ఒకరి నుంచి ఒకరు పరస్పరం ప్రేమని బహిర్గతపరిచినప్పుడు ఖచ్చితంగా బంధం బలపడుతుంది. ద్వేషాన్ని ఇస్తే ద్వేషమే తిరిగి వస్తుంది, కోపాన్ని ఇస్తే కోపమే తిరిగి వస్తుంది, ప్రేమనిస్తే ప్రేమే తిరిగి వస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించుకొని వీలైనంత వరకు ప్రేమించే ప్రయత్నం చేయండి. బలహీనపడినటువంటి బంధాలు బలంగా తయారవుతాయి. అపార్థాలతో విడిపోయినటువంటి బంధాలు అర్థం చేసుకొని దగ్గరయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. మీ పట్ల ఎవరికైనా అపార్థాలుంటే అవన్నీ కూడా తొలగి ఓ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఒక వ్యక్తి మరో వ్యక్తిని ఇలా అడిగాడట, నీ అనుకున్న వాళ్ళు నిన్ను వదిలేసి వెళ్తే ఒంటరిగా మిగిలిపోతావు కదా, అప్పుడు ఏం చేస్తావు అని అడిగాడట. అప్పుడు ఆ వ్యక్తి ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, నా అనుకునే వాళ్ళు ఎప్పుడు నన్ను వదిలిపెట్టిపోరు, నన్ను వదిలిపెట్టి వెళ్ళారు అంటే వాళ్ళు నా వాళ్ళు కానే కాదు అని చెప్పాడట. నన్ను వదిలి వెళ్ళిపోయే వాళ్ళు నా వాళ్ళు ఎలా అవుతారు అని ఎదురు ప్రశ్నించాడట. అది నిజమే కదా, మన అనుకున్న వాళ్ళు ఎన్ని అవాంతరాలు వచ్చినా మనతోనే కలిసి ఉంటారు తప్ప మనల్ని వదిలి వెళ్ళరు కదా. మనిషికి ఆశ పుట్టడం చాలా సహజం.
ప్రతి ఒక్కరికి ఏదో ఆశ ఉంటూనే ఉంటుంది, కానీ ఆశ పుట్టినంత తొందరగా అవకాశం పుట్టదు. ఆశతో పని మొదలుపెట్టి అవకాశం వచ్చే వరకు రాజీ లేని ప్రయత్నంలోనే అవకాశం పుడుతుంది. రాజీ లేని ప్రయత్నం చేసి అవకాశాల వైపు ఆశని మళ్లించుకోవాలి. ఎవరైతే లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ కవిత అంకితం. జ్ఞాపకాల వంతెనపై నుండి గతంలో నుంచి వర్తమానంలోకి నడుస్తున్న, భవిష్యత్తుకై నిచ్చెనలు పేరుస్తున్న, ఆకాశం ఎత్తుకు ఎదగాలని, నింగినంచును తాకాలని, గొప్ప స్థాయికి ఎదగాలనేటువంటి సంకల్పంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ కవిత అంకితం. సగం సమస్యలకి కారణం మనం ఆలోచించేటువంటి విధానం మాత్రమేనట. ఎవరైతే చెడుగా ఆలోచించేటువంటి గుణం కలిగి ఉంటారో వాళ్ళకి అత్యధికమైనటువంటి సమస్యలు వస్తాయట. మనమందరము మంచిని ఆలోచించేటువంటి గుణాన్ని మాత్రమే కలిగి ఉందాం. లోపాలు లేని మనిషి ఉండడు, లోటు లేని జీవితం కూడా ఉండదు. అందుకని నాకే ఇలా జరుగుతుంది, నా జీవితంలోనే ఇలా ఉంది అంటూ అసంతృప్తితో ఎప్పుడు ఉండకు. ప్రతి వ్యక్తిలో లోపాలుంటాయి, ప్రతి జీవితంలో కూడా లోటు అనేది ఖచ్చితంగా ఉంటుంది. వ్యక్తులను, జీవితాలను మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఒకవేళ కుదరకపోతే అలవాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప అసంతృప్తితో జీవితాన్ని భారంగా భావించకూడదు. ప్రశాంతంగా నవ్వుతూ నిధైనటువంటి లోకంలో ఆనందంగా వస్తున్నటువంటి నీ పైన కొంతమంది మాటల దాడులు చేసి ఇలా ప్రవర్తిస్తారు. అలాంటి వాళ్ళను ఉద్దేశించి ఈ మినీ కవిత. నిశ్చలంగా నవ్వులు పులుముకొని నవ్వుతూ వస్తున్నటువంటి నీ ముఖాన్ని చూసి ఓర్వలేక మాటల తూటాలు విసిరి నీ నవ్వులు దొంగిలించి బాధని నీకు అతికించాలనుకుంటారు, నీ ఆనందాన్ని హరించాలనుకుంటారు. ఇవేవి కూడా నా ధ్యాన కవచం దాటి రావు సుమా. మరి మీరేమంటారు?